హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రచన. ఈరోజు అయితే నేను మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆంటీ ఉన్నారు. ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో హౌస్ వార్మింగ్ సెరమనీ అవుతుంది. దానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో నేను మా చెల్లి మమ్మీతో పాటు వెళ్ళి ఒక చిన్న వ్లాగ్ తీసుకుందామని చెప్పి వెళ్తున్నాం. ఆ చిన్న వ్లాగ్ నేను పెడతా, ఎలా ఉందో చూసేయండి. గిఫ్ట్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మా చెల్లి కనిపించట్లేదు బికాజ్ అదే వీడియో తీస్తుంది. దాన్ని డోర్ వేసి వచ్చామని చెప్పినందుకు నెయిల్ పాలిష్ ఊడిపోయింది అని చెప్తుంది. ప్రతి చిన్న విషయానికి సీరియస్ అయిపోతుంది. యాంగ్రీ బర్డ్. మమ్మీ, ఆంటీ ఇంకా సిరి ముందు నడుస్తున్నారు. నేను వీడియో తీస్తూ వాళ్ళ వెనక నడుస్తున్నాను. గిఫ్ట్ తీసుకొని అయితే మేము ఆంటీ వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఈ ఫ్లవర్స్ అయితే భలే మంచి కలర్లో ఉన్నాయి. రెడ్ కాదు, ఆరెంజ్ కాదు, మీడియం కలర్లో ఉన్నాయి. ఇలాంటి కలర్ డ్రెస్ తీసుకోవాలి. మన గురూజీ ఇక్కడ ఉన్నారు, సాయిబాబా, మై ఫేవరెట్ గాడ్. మా చెల్లి అయితే లోపలికి వెళ్ళి స్నాప్ తీసుకుంటుంది. ఎప్పుడు చూసినా మిర్రర్ కనిపిస్తే స్నాప్ తీసి పెట్టుకోవడం అలవాటు దానికి. మేము కూడా ఇక్కడ చిన్న పోజ్ ఇచ్చేస్తున్నాం. మా మమ్మీ, ఆంటీ కలిసి ఆ మా అమ్మతో మాట్లాడుకుంటున్నారు. మేము కూర్చున్నాం, అలా వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. ఈ గ్రీన్ సారీ ఆంటీ మమ్మీ బెస్ట్ ఫ్రెండ్, జాన్ జిగిడి దోస్త్. మమ్మీకి చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఈ ఆంటీ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇది మా చిట్టి పొట్టి బంగారు చిలక. దీని పేరు రాము. దీనికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కొద్ది కొద్దిగా. బయటకు వస్తావా రాము? హలో, హాయ్ హాయ్ అను. రాము అంట. బయటకు వస్తావా? అమ్మాను అమ్మాను రాము. ఇప్పుడు న్యూ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మా మేడం గారు వెళ్ళిపోతుంది, దాని వెనకాల నేను ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నా. మా మమ్మీ, ఆంటీ ముందే వెళ్ళిపోయారు, మేము వెనకాల నడుచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఈ ఇంట్లో దిగిన ఆంటీ మా మమ్మీకి థర్డ్ బెస్ట్ ఫ్రెండ్. సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇంకో ఆంటీ ఉన్నారు, ఆంటీ వీడియోలో మిస్ అయ్యారు. ఈ ఆంటీ థర్డ్ బెస్ట్ ఫ్రెండ్. పూజ అయితే ఆల్రెడీ అయిపోయింది. మేము వచ్చి ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నేను, మా మమ్మీ, మా ఆంటీ కలిసి మేమందరం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. ఈ ఆంటీ వాళ్ళకి ఆల్రెడీ కింద ఇల్లు ఉంది, పైన ఇంకో ఇల్లు కట్టారు. సో దానికి హౌస్ వార్మింగ్ సెరమనీ చేస్తున్నారు. హాస్టల్లో ఉంటే పూజలన్నింటినీ మిస్ అవుతాం కదా, ఒకటేసారి ఈ పూజ వైబ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మంచి డివోషనల్ వైబ్ వస్తుంది నాకు. మా చెల్లి కూడా దేవుడికి అలా మొక్కేసుకుంటుంది. త్వరలో మేము కూడా చాలా పెద్ద ఇల్లు కట్టాలనేమో. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు పెట్టే ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం. అది మంచి టేస్ట్గా ఉంటుంది. బయట అయితే చాలామంది గెస్టులు కూర్చున్నారు. నేను, మా చెల్లి ఇంకా హౌస్ అంతా అలా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంటి పక్కనే చాలా పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆల్రెడీ దానికి చాలా పూలు కూడా పూసేసాయి. ఇంకా ఉగాది అయిపోయినాక మంచిగా కాయలు కూడా కాసేస్తాయి. అప్పుడే దానికి చిన్న చిన్న కాయలు కూడా కాస్తాయి. నేను అవే వీడియోలో చూపిస్తున్నా, చిన్న చిన్నవి అయ్యాయి. ఇంకా ఎన్ని పూలు ఉన్నాయో చూడండి, చాలా ఎక్కువ పండుతుంది ఈ చెట్టు. ఇంకా లోపలికి వెళ్ళి అలా ఇల్లు మొత్తం చూద్దాం. ఇంకా బాగా చూడలేదని చెప్పి లోపలికి వెళ్ళాను. ఇందాక దేవుడికి మొక్కున్నాను కదా, ఇల్లు అంత అబ్జర్వ్ చేయలేదు. సో అలా వచ్చి ఎలా ఉందని చెప్పి ఒక లుక్ వేసాను. చాలామంది ఉండడం వల్ల అంత ఫ్రీగా వీడియో తీయలేకపోయాం. జస్ట్ నార్మల్గా అలా వీడియో తీసింది మా చెల్లి. మా మమ్మీ ఇంకో ఆంటీ కలిసి అలా పూజను అబ్జర్వ్ చేస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ హాయ్ చెప్పమన్నాను. మమ్మీ చాలా బిజీగా ఉంటే ఏదో హాయ్ చెప్పేసింది అలా. నేను చూసిందే కాక మమ్మీకి కూడా చూపిద్దామని చెప్పి ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి, మమ్మీ ఆల్రెడీ ఒక పెద్ద కాయ అయిపోయింది చూడని చూపించేస్తున్నాను. చిన్న చిన్న కాయలు ఉన్నాయి మమ్మీ అని చెప్పి చూపిస్తున్నాను మమ్మీకి. మమ్మీ ఎక్కడుంది కాయని వెతుకుతుంది, అక్కడ అప్పుడే పెద్ద కాయ అయిపోయిందని చూపిస్తున్నాను. ఇంకా మా చెల్లి, నేను, మమ్మీ కలిసి ఆ మామిడి చెట్టు మీద ఫోకస్ చేసాం ఫుల్గా. మమ్మీకి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది అందరికీ. ఉగాది అయ్యే వరకు మామిడికాయలు తినకూడదంట, అందుకే వెయిట్ చేస్తున్నా. లేకపోతే ఆ మామిడికాయ చూస్తుంటే నోరూరిపోతుంది. అప్పుడే అది అంత పెద్దగా కనిపించేసరికి కోసుకొని తినేయాలనిపిస్తుంది నాకు. లంచ్ టైం అయిపోయింది గాయస్. ఇంకా లంచ్ చేయాలని చెప్పి లంచ్ పట్టుకొని వచ్చేసాం. అంతా ప్యూర్ వెజ్. నాన్ వెజ్ తినాలన్నా తినలేకపోతున్నాం. ఇప్పుడైతే నాకు అసలు తినే మూడ్ కూడా లేదు. నాకు పులిహోర అంటే పెద్దగా ఇష్టం ఉండదు.
బట్ లంచ్ చేయాలి కదా. మా ఆంటీ వాళ్ళు పెంచుకునే కుక్క పిల్లలు పెట్టింది. 4 పిల్లలు పుట్టాయి. ఆ పిల్లలు బయటికి రావట్లే, ఒకటే బయటకు వచ్చింది. సో దాన్ని పట్టుకొని ఆంటీ మమ్మీ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎంత క్యూట్గా సైలెంట్గా ఉందో అది. ఇంకా మిగతా 3 అసలు బయటకు రావట్లేదు. వాళ్ళ మమ్మీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా కుక్క పిల్లతో ఆడుకుంటున్నాం. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి కుక్కలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇది బయటకు వచ్చి చూస్తుంది క్యూట్గా, బట్ లోపల నుంచి బయటకు రావట్లే, అక్కడ వరకే వచ్చి ఆగిపోయింది అది. అది చిన్న బాబులాగా ఉంది బాబు. వేర్ ఈజ్ యువర్ మమ్మీ? వేర్ ఈజ్ యువర్ మమ్మీ? అది మీ పెద్దమ్మ, మీ పెద్దమ్మ ఫోటో తీసుకుంటారు. మీ పెద్దమ్మ ఫోటో తీసుకుంటారు. అరే చింటూ, మీ మమ్మీ ఎదురా పుట్టడా? మా వాళ్ళకి హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్. ఆ చేయి పట్టుకొని ఇలా చెప్పించి హాయ్ ఫ్రెండ్స్ చెప్దాం. ఇద్దరు చేయి పట్టేస్తుంది, రావట్లే. ఈ చేతి చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్. పాలు తాగావా? మీ మమ్మీ అది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.